మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. పూర్వకాలంలో కూడా మన మానేరు నదీ తీరంలో డ్యాంలో ఉంటుండే. మన గ్రామ ప్రజలందరూ సహకరించుకుంటూ దినదిన అభివృద్ధి చేసుకుంటూ పెరవాళ్ళ దగ్గరికి రాకుంటే వెంటనే మాకు కళలో వస్తారు. సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద ఉన్నాం. ఈ దేవస్థానం లోయర్ మానేరు డ్యాం పక్కకు రాజీవ్ రహదారిని ఆనుకొని కరీంనగర్ పట్టణానికి దగ్గరలో ఉంది. ఎంతో మహిమగల ఈ తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వివరాలు ఈరోజు మీకు చూపించబోతున్నాం. మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మన దేశంలో ఎన్నో పవిత్ర దేవాలయాలు, నదులు, ఎందరో యోగులు, సిద్ధపురుషులు జన్మించిన నేల. ఈ యొక్క భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ కోవలోకి వచ్చేదే ఈ తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. హైందవ సంస్కృతిలో దేవాలయాలది ప్రముఖమైన పాత్ర. విశ్వశక్తిని నిక్షిప్తం చేసుకొని ఆ యొక్క శక్తిని ఈ దేవాలయం దర్శించిన ప్రజలకు అందించడమే దేవాలయం యొక్క ముఖ్య ఉద్దేశం. దేవాలయంలోని యంత్ర ప్రతిష్ట, మూల విరాట్టు, అలాగే గంటా నాదాలు, ధ్వజస్తంభం ఏది తీసుకున్నా కూడా సైన్స్ పరంగా విశ్వంలో అనంత శక్తిని, మనకు కనబడని శక్తిని ఇక్కడ నిక్షిప్తం చేసుకొని ఈ దేవుణ్ణి దర్శించుకున్న ప్రజలకు అందించి వారి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయడమే దేవాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం. రండి, మన తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క ముఖ్య విశేషాలు, ఆ దేవుణ్ణి మీకు చూపిస్తున్నాం. శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన పూజారి వెంకటాద్రి స్వామి గారు మనతో ఉన్నారు. ఈ దేవాలయ విశిష్టత, మిగిలిన వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి ఎప్పుడు వెలిసారు? ఈ యొక్క దేవాలయ చరిత్ర మొత్తం చెప్పు. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం ప్రథమముఖం నృసింహం భీషణ భద్రం అత్యుత్యో నమామ్యం. శ్రీ 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 తాపా లక్ష్మీ నరసింహారు స్వయం క్షేత్రమైనటువంటిది. పూర్వకాలంలో కూడా మన మానేరు నదీ తీరంలో డ్యాంలో ఉంటుండే. ఆ స్వామివారికి ఇక్కడ మానేరు నదిలో దాదాపు 20 గ్రామాలు ముంపులవుతున్నాయి. ఆ సమయంలో ఆ కట్టడమైనటువంటి ఇక్కడికి భక్తులు వెళ్ళలేకపోవడం, డ్యామ్ నిండడం వల్ల ఆ స్వామి 1989లో ఇక్కడ ఒక పెద్ద జ్వాల రూపకంగా ఇక్కడ వెలసడాన్ని ప్రతీది. అప్పటి నుంచి నిదానంగా మెల్లగల దేవాలయ అభివృద్ధిని చేస్తున్నాం. 2000 సమయం నుంచి కొంచెం ఎక్కువగా దేవాలయ అభివృద్ధికి పూనుకున్నాం. 2003లో శంకుస్థాపన చేసి 2004 లోపల దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేశాం. 2004 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాలుగా దినదిన ప్రమాణవుతూ ఈ స్వామివారు చాలా గొప్పగా ప్రతిష్టాపకపూర్వకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కోరిన వారికి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా, తాపములు హరించే తాపాల నరసింహస్వామిగా భావిస్తుంటారు. తాపహారి తాపములు హరించే వాడనే ప్రసిద్ధితో ఈ దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఇక్కడ స్వామివారికి దర్శించుకున్న కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి కోరినటువంటి కోరికలు తీరుస్తాయని ప్రతిదీ వారందరి యొక్క నమ్మకము. అలాంటి సమయంలో కూడా ఇక్కడ వివాహాలు కానివ్వండి, ఉపనయనాలు కానివ్వండి, మరియు బాలసారాలు కానివ్వండి, అక్షరాభ్యాసాలు కానివ్వండి, సమస్త గ్రహ దోషాలు కూడా నిరంతరం ఇక్కడ హోమ కార్యక్రమాలు నిర్వహించడం. దేవాలయం ముఖ్యంగా శ్రావణ మాసంలో 7 రోజులు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి వైశాఖ మాసంలో కూడా నృసింహ జయంతిని పురస్కరించుకొని ఆ సమయంలో కూడా నిత్యహోమంతో పాటు అష్టోత్తర ఘట కలశాభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం లోపల కూడా కార్యక్రమాలు, ఈ ధనుమాసం లోపల 1 రోజులు వైభవంగా ఉదయకాలం అందే, ప్రభాత కాలం అందే ఈ 1 రోజుల కార్యక్రమాలను తో పాటు గోదారంగా నదుల కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. చాలా ప్రసిద్ధమైనటువంటిది. నాగుల పంచమి కానివ్వండి, నాగుల చవితి కానివ్వండి, ఈ సమయంలో కూడా కార్యక్రమాలు బాగా నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరుగుతుంది. స్వామి స్వయం క్షేత్రమైనటువంటి క్షేత్రము
స్వయం క్షేత్రంలో కూడా అనుకున్నటువంటి కోరికలు తీస్తుంటాయి. కాబట్టి చాలా పవర్ఫుల్ ఆ స్వామి వారు చాలా అని చెప్తూ ఉంటాడు జరుగుతుంది. స్వామి ఇక్కడ మనకు పెళ్లిళ్ళు కూడా బాగా జరుగుతాయని, ఇంకొకటి ఇక్కడ పెళ్లిళ్ళైన వారు అన్యోన్యంగా ఉంటారు ఈ స్వామి దయ వల్ల అని కూడా మనకు చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ యొక్క విశేషం చెప్తారా? ఆ స్వామి ఆ నృసింహస్వామి చాలా గొప్పదైనటువంటి వాడు, పవర్ఫుల్ అని చెప్పాను ఇంతకుముందే. ఇక్కడ పెళ్లిళ్ళు అయినటువంటి వ్యక్తులకు ఎవరైనా సరే అన్యోన్యంగా దంపతులతో ఉండి పిల్లాబావులతో మరలా కూడా రావడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఇప్పటి వరకు 4000 చిల్లర పెళ్లిళ్లను చేయడం జరిగింది రికార్డు పరంగా. ఇంకా రికార్డు లేకుండా ఏదంటే ఎక్కువనే జరుగుతుంటాయి. గతంలో చూస్తే 2000 సంవత్సరం నుంచి మొదలుపెట్టే ఇక్కడ పెళ్లిలు దాదాపు 24 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వివాహాలు జరుగుతున్నాయి. శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కార్యదర్శి ఎల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం ఈ యొక్క దేవాలయ విశేషాలు. చెప్పండి సార్, ఇప్పుడు ఈ దేవాలయ విశేషాలు, దేవాలయాల అభివృద్ధి గురించి, ఇంకా మీరు కార్యాచరణ ఏ విధంగా ఉంది? తాపాల లక్ష్మీ నరసింహస్వామి అంటే కోరిన వారికి కొంగు బంగారమే, ఎక్కడ ఏది కోరుకున్నా కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మీ యొక్క మాటల్లో దేవుని యొక్క వివరాలు చెప్పండి. శ్రీ తాపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇప్పుడు మన పూజారి గారు చెప్పినట్టు 20 సంవత్సరాల నుండి దినదిన అభివృద్ధి చెందుతుంది. దానికి తోడు మన గ్రామ ప్రజలందరూ సహకరించుకుంటూ దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఈ లెవెల్కి తీసుకురావడం జరిగింది. అయితే ఇతర గ్రామాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. వచ్చి శ్రావణ మాసంలో చాలా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. పోతే మంచి రోజులలో పెళ్లిళ్ళు కొద్దిగా ఎక్కువగాను మరియు లవ్ మ్యారేజ్ కూడా చేయడం జరుగుతుంది. చేసిన వారు ఇప్పుడు 20 సంవత్సరాలు చేసిన వారు వాళ్ళ పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని వంటలు చేసుకొని తినుకుంటూ పోతున్నారు. ప్రజల సహకారంతో డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక దినదినం అభివృద్ధి చెందుకుంటూ ఈ ఫస్ట్ చిన్న స్టార్ట్ చేసి రేకుల నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు కళ్యాణ మండపం వరకు చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి చెందాలని మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లుకుంటూ దేవుళ్ళ కార్యక్రమే కాకుండా మనందరం ఐక్యంగా వండుకుంటూ మన హిందూ సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇదంతా గ్రామ ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అలాగే దేవుని యొక్క కృప వల్ల మేము పైన చేసే పనులు ప్రతి ఒక్కటి ఏదైనా కష్టమైనా ఏదైనా కొంచెం ముందుకు అయితే నడుస్తున్నాయి. ఇప్పటి వరకు బాగుంటుంది వల్ల మాకు ఇలవెలుపు కరోనా టైంలో అయితే చాలా వరకు మా ఊరుకు చాలా సేఫ్టీ జరిగింది అనుకుంటున్నాం ఈ దేవుని కృప వల్ల. ఇంకా ముందు కూడా ఈ మా కళ్యాణోత్సవం చేసినాం, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసేది ఉంది. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అలాగే చాలా మంది దర్శించుకుంటున్నారు. ఈ యొక్క దేవాలయ విశిష్టత గురించి మన సంపత్ కుమార్ స్వామి గారు, శ్రీలత దంపతులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ దేవుని యొక్క మహిమలు, మీకు కలిగిన దేవుని యొక్క అనుభవాలు మా ప్రేక్షకులు వివరించండి. జై శ్రీమన్నారాయణ. మాకు తాపాల నరసింహస్వామి మా ఇలవేల్పు ఎప్పటికి వస్తుంటాము. కోరిన కోరికలు తీర్చుతాడు, కష్టాలలో ఆదుకుంటాడు పెరుమాళ్ళు. కాబట్టి మాకు ఎప్పటికీ మళ్ళీ మా ఇలవేల్పు కాబట్టి ఎప్పటికి వస్తుంటాం. కాబట్టి ఈ సందర్భంలో ఆలయ కమిటీ పూజారులకు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ టెంపుల్ కొన్నేళ్ల క్రితం ఏ స్థాయిలో ఉండే ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు కూడా ఆహ్లాదకరంగా ఉంది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చి వంట వార్పు చేసుకుంటారు, దేవుడికి నైవేద్యం సమర్పించుకుంటారు అయ్యగారి ద్వారా. అది బాగా సంతోషం అనిపిస్తుంది. మేము కూడా వచ్చి అప్పుడప్పుడు తదియాలని అంటాము, భోజనాలు ఏర్పాటు చేసుకొని భోజనం చేసిపోతుంటాము. మొత్తం మాకు తృప్తి. ఎప్పుడైనా రాకపోతే కూడా కళ్ళలో కనిపిస్తారు పెరవాళ్ళు, నరసింహస్వామి పెరవాళ్ళు కనిపించి ఏమైనట్టు వస్తారు సార్ ఇక్కడ వచ్చి మళ్ళీ దర్శనం తీసుకొని పోతాం. మాకు అది తృప్తి, వచ్చినామంటే తృప్తి, అంతే, సాటిస్ఫాక్షన్, అదొకటి. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అమ్మా మీ యొక్క అనుభవాలు ఈ దేవుని గురించి. జై శ్రీమన్నారాయణ. మాకు ఇలవేల్పు నరసింహస్వామి గారు, మేము కొన్నేళ్ల నుండి మేము ఇక్కడికే వస్తుంటాము. మాకు ఏది బాధ అయినా కూడా కళలో వస్తుంటారు. అంటే నేనున్నా అనే భావన కల్పిస్తారు. వెంటనే మేము పిరాన్లు ఉన్నారు, వెంటనే రావాలి అని వస్తాము. ఇప్పుడు మేము చాలా రోజులు అవుతుంది రాక. ఈ పూజారి కనపడ్డారు కళలో, పిరాన్లు కనపడ్డారు, నరసింహస్వామి కనపడ్డారు. అంటే మీరు వస్తలేరు అనేది చెప్పిండ్రు పిరాన్లు. ఎందుకంటే మాకు కొంచెం అనారోగ్యం చేసుట్లా రాలేకపోయినాం, కానీ వెంటనే మళ్ళీ ఆరోగ్యానికి చేరుకున్నాము పిరాన్ల దయ వల్ల. మాకు ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గట్టెక్కుతున్నాం. అంటే పిరాన్ల ఈ దేవుడి వల్లనే, ఈ పిరాన్ల వల్లనే, నరసింహస్వామి వల్లనే మాకు చాలా నమ్మకం. మా ఇలవేల్పు మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. మాకు చాలా కష్టాలు వచ్చాయి, ఆరోగ్య సమస్యలు అయినా మేము
ఇట్లా ఆరోగ్యంగా ఉండి మళ్ళీ పిరాన్ల సన్నిధిలోకి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం అంటే ఈ పిరాన్ల కృపనే. ఇది చాలా ఏండ్ల నుండి చాలా ప్రసిద్ధి పొందింది. చాలా మంది భక్తులు ఇది ఎప్పుడు అంటే చిన్నగా ఇట్లుండే చాలా డెవలప్ చేసిండ్రు ఆలయ కమిటీ పూజారులు అందరూ. చాలా సంతోషం అవుతుంది. ఈ పిరాన్ల దగ్గరికి రాకుంటే వెంటనే మాకు కళలో వస్తారు. కళలో వచ్చిండ్రంటే మేము పోతలేమనేది ఒకటి మాకు సూచన అన్నట్టు. వెంటనే పోవాలి, లేకుంటే పూజారి కనపడతారు. ఈ పూజారి కూడా కనపడతారు. ఆహా రమ్మంటున్నారేమో, మనం తప్పు చేస్తున్నాం, పోకుండా అశ్రద్ధ చేస్తున్నామని వెంటనే వస్తాము. మాకు చాలా నమ్మకము. మా కష్టాలన్నీ తీరుతున్నాయంటే ఈ దేవుడి దయ వల్లనే. కొత్త సంవత్సరం సందర్భంగా దేవుని దర్శనానికి వచ్చిండు. అలాగే అందరూ మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. సహస్రతో మనం మాట్లాడదాం. అందరికీ నమస్కారము. నేను ఎల్ఎండి కాలనీ మహాత్మనగర్లో ఉంటాను. టెంపుల్ మా తాతయ్య ఇలా వర్క్ చేస్తాడు. ఇలా కొత్త సంవత్సరం కాబట్టి ఇక్కడికి వచ్చినాం మొక్కుకోనికి. ఇది వచ్చాడు 24 times. రోజు మార్నింగ్ బ్రహ్మోత్సవాలకి వస్తాను. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇక్కడ మన శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులతో నిహారిక, మహాలక్ష్మి ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చారు. వారితో మాట్లాడిద్దాం. దేవుని దర్శనం చేసుకున్నావా? దేవునికి మొక్కినావా? ఎట్లా మొక్కినావా? ఏమన్నాడు దేవుడు? కోరికలు కోరుకున్నావా దేవుడిని? నువ్వేమన్నా ప్రసాదం తిన్నావా? అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రావణి గారు ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా వారి దంపతులతో దేవుని దర్శనానికి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా మేము దేవుని దర్శనం కోసం వస్తామండి. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని దేవుని కోరుకున్నామండి. సుభిక్ష మనతో ఉంది, దేవుని దర్శనానికి వచ్చింది కొత్త సంవత్సరం సందర్భంగా. ఆమెతో మాట్లాడిద్దాం. హ్యాపీ న్యూ ఇయర్, అందరు బాగుండాలి. శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తారని చెప్పి ఇప్పటిదాకా మనకు ఆర్గనైజర్స్ చెప్పారు కదా. ఈ మన వెంకన్న రజిత దంపతులు కూడా వరంగల్ నుండి వచ్చారు. వారి యొక్క అనుభవాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకన్న గారు, ఈ దేవుని దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారు? ఈ దేవుని యొక్క మహిమలు మీకు మీ జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పండి. ఇంతకుముందు వచ్చాము, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము సార్. బాగున్నారు అందరు చెప్తా అంటే నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ బాగుంది ఇక్కడ చెప్తే ఇక్కడికి వచ్చాను సార్. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా దేవుణ్ణి కోరుకొని మనకు అనుకునేవి జరగాలని చెప్పి ఉద్దేశంగా మీరు వచ్చామంటున్నారు. అట్లాగే మీకు అందరికి ఇంకోటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ చెప్పండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. సమాజం అభివృద్ధి చెందాలంటే పటిష్టమైన కుటుంబ వ్యవస్థ అవసరం. పటిష్టమైన కుటుంబ వ్యవస్థకు మూలం భార్యాభర్తలు. ఆ భార్యాభర్తల అన్యోన్యానికి గుర్తుగా పెళ్లి అనేది జరుగుతూ ఉంటుంది మన హిందూ సాంప్రదాయంలో. ఆ పెళ్లి అనేది ఇక్కడ జరగడం వల్ల, అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామిని దంపతులు దర్శించుకోవడం వల్ల వారు అన్యోన్యంగా ఉంటారని ఇక్కడ ప్రసిద్ధి. ఈ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఈ విధంగా కూడా ప్రజలకు వరాలనిస్తున్నారు. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి మనిషి వారి యొక్క గ్రహ స్థితులను బట్టి వారి జీవితము సాగిస్తూ ఉంటారు. కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామి కృప ఎవరికైతే ఉంటుందో ఎట్లాంటి వారికి గ్రహ బాధలు ఉండవు. అట్లాంటి దేవుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి. శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మొదటగా మనకు ఎంట్రన్స్ లో నాగదేవత మంటపం ఉంది. పైన గుట్ట మీద స్వయంభూగా వెలిసిన స్వామి ఈ స్వామి. ఇక్కడ మనకు నవగ్రహ మంటపము, అలాగే యజ్ఞశాల, పెద్ద ఎత్తున ఇక్కడ కళ్యాణ మంటపం కూడా నిర్మించారు. చాలా బాగుంది. అలాగే ఈ గుట్ట చుట్టూ పరిసరాలు ప్రకృతి రమణీయత. మానేరు నది తీరంలో ఈ యొక్క స్వామివారు వెలిసారు. దేవుడు ఎక్కడున్నాడు అడిగిన దానికి సమాధానంగా లక్ష్మీ నరసింహస్వామి అక్కడ స్తంభం చీల్చుకొని మరి ఆయన యొక్క అవతారాన్ని మనకు బయటపెట్టాడు. అంటే దేవుడు అంతర్యామి, అంతటా దేవుడు కొలువై ఉన్నాడు అనేదానికి నిదర్శనంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి అవతారంగా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి గ్రహ బాధలున్నా కూడా, రుణ బాధలున్నా కూడా, ఎట్లాంటి మృత్యు దోషాలు అయినా కూడా హరించి అందరినీ కాపాడే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.
మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. పూర్వకాలంలో కూడా మన మానేరు నదీ తీరంలో డ్యాంలో ఉంటుండే. మన గ్రామ ప్రజలందరూ సహకరించుకుంటూ దినదిన అభివృద్ధి చేసుకుంటూ పెరవాళ్ళ దగ్గరికి రాకుంటే వెంటనే మాకు కళలో వస్తారు.